రాష్ట్ర నాయకులు బీజేపీ రాఘవయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. చెప్పండి సార్. మన ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. ఇది కేంద్రం బాగా తెలుసు. మోడీ గారు దీని గురించి కూడా ఇంతకు ముందు ఇక్కడ అమరావతి మనకి కేంద్రంగా ఉండాలని ఆయన వచ్చి పూజ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అమరావతిని అభివృద్ధి చేయాలని మోడీ గారికి మంచి సంకల్పంతో ఉన్నారన్నది మన అదృష్టం. కానీ 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అనేది మోడీ గారికి బాగా తెలుసు. కాబట్టి డెఫినెట్ గా రేపు మోడీ గారు ఆయన మన రాష్ట్ర మనకి మంచి ఫండ్స్ ఇస్తాడు. అందులో మోడీ గారు ఇప్పుడు కలిసి ఎన్డీఏ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కాబట్టి ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్ గా బాధ్యతగా తీసుకుని మన ఆంధ్రుల మీద అభిమానంతో ఆయన మంచి మనకి వరాలు ఇస్తాడని చెప్పి అందరం ఆశిస్తున్నాం. ఎంతో టైం లేదు, రేపు ఈ టయానికల్లా కూడా చెప్తాడు. మనకి అది ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా మంచి వరాలు ఇస్తాడు. రాఘవయ్య గారు, ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అంటున్నారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే 10 ఏళ్ల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ప్రతి విధంగా కూడా చూస్తే రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎప్పుడైతే 2015లో ప్రధాని మోదీగా ఆయన వచ్చి శంకుస్థాపన చేశారో అప్పటి నుంచి కనీసం కొంత పనులు చేసుకున్నా సరే ఈ రోజున మనం రాజధాని ఏంటనేది చూసేవాళ్ళం. కానీ ఆ పరిస్థితి లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైనా సరే సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలు ఏదైతే యోచిస్తున్నారో ఆలోచన చేస్తున్నారో ఆలోచనకు తగినట్లుగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం సార్. మీరు భారతీయ జనతా పార్టీలో ఏపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీకు ఇప్పటికే కొంత హింట్ వచ్చి ఉంటుంది దీనికి సంబంధించి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి. ఎందుకనంటే 2027 నాటికి ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఆయన ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇంకా పనులు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి కోట్లాది రూపాయల నిధులు కావాలి. అలాగే రాజధాని నిర్మాణం, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి అంశాలు. మరి ఏ రకమైనటువంటి ఒక రాజధాని విషయంలో కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. స్పష్టంగా అంటే స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే వచ్చి అందరి దగ్గర రాళ్ళు ఇటుకలు అందరం కూడా ఇటుకరాళ్ళు తీసుకుని అక్కడ ఇవ్వటం, ఆ రోజు ఆయన వచ్చి శంకుస్థాపన ఆయన పాల్గొంటూ ఆయన మనందరికి కూడా మంచి సందేశం ఇచ్చి ఆయన ఎంతో సంతోషపడిపోయారు ఆ రోజు. అదే ఆయన మనసులో ఉంది. ఈ రోజు అటువంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి ప్రభుత్వం మారినందువల్ల, ప్రభుత్వం మారక ముందే ఆయన ఎంతో ఇక్కడ రాజధాని మీద శ్రద్ధ పెట్టారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామి, బీజేపీ పార్టీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామి. కాబట్టి మేము అంటున్నాం తప్పనిసరిగా దీన్ని ఒక విధిగా తీసుకుని ఆయన బాగా చేస్తారు. ఆ సంకల్పంతోనే ఆయన వస్తున్నారు. ఆయన దీన్ని చేస్తాడు. ఇట్టి పరిస్థితుల్లో రాజధాని బ్రహ్మాండం ఉంటుంది. రెండోది విషయం ఏంటంటే మీరు ఇంక రెండో విషయం ఒకటి అడిగారు. మనకి ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు వాస్తవానికి ఇక్కడ జరిగిన ఈ పహల్గామ్ దీంట్లో చాలా పరిస్థితులు ఉన్నా కూడా ఆయన పక్కన పెట్టి వస్తున్నాడంటే దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. డెఫినెట్ గా చేస్తారు. మోడీ గారు ఈ పరిస్థితుల్లో మనకు ప్రధానిగా ఉంటాం, మన ఆంధ్రులకి కాకుండా భారతీయులు అందరూ కూడా అదృష్టాన్ని నేను భావిస్తున్నా. ఇంతకు ముందు గతంలో మనకి వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు చాలా ఆయన ఎంతో అన్నిటికి కూడా ఏ గొడవల్లో తలదొచ్చకుండా ఎంత లౌకికవాదంతో ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ పోయారు. ఆయన టైంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చేసుకుంటూ పోయారు. ఇదే పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్ లో. ఆ రోజు వాజ్పేయితో మీరేదో అనుకుంటున్నారేమో, మోడీ గారితో పెట్టుకోవద్దు పోవద్దు అని స్వయాన ప్రస్తుత ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి బ్రదరే అతన్ని చెప్తా ఉన్నాడు పోబాక.
అంటే మోడీ గారి యొక్క శక్తి, మోడీ గారి యొక్క యుక్తులు, మోడీ గారి యొక్క పట్టుదల అవన్నీ కూడా వాళ్ళు గ్రహించేశారు. ఈ రోజు భయపడిపోతున్నారు ఈ రోజు పాకిస్తాన్. అటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఈయన తెలివితేటలు, ఈయన యొక్క అమోఘం. ఏ రోజు చూసినా మనిషి కామ్ బిఫోర్ స్టామ్ అన్నట్టు ఎంతో నిశ్శబ్దతతో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాడు మనందరికి చూసి ఉంటాం. అవును సార్, అవును. కానీ మనిషి ఆయన తీసుకునే నిర్ణయాలు అటువంటి కూడా చిన్న చితక నిర్ణయాలు తీసుకోడండి. ఈ రోజు వాళ్ళు ఏ మాత్రం ఒక పొరపాటు చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళా వాళ్ళని స్మాష్ చేసేసేగల శక్తి మోడీ గారి చేతుల్లో ఉంది. అది సెకండరీ థింగ్. ఇక్కడ మాత్రం మన ఆంధ్రాకి కూడా మన అదృష్టం. ఈ రోజు ఆంధ్రాకి ఏంటంటే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో భాగస్వామి బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ హయాంలో ఆంధ్ర అభివృద్ధి చెందిందంటే బీజేపీ పార్టీలో హయాంలోనే అభివృద్ధి చెందిందనే యొక్క మంచి పేరు కూడా గంట కూడా బీజేపీ పార్టీకి వస్తుంది. అప్పుడు కూడా అలాగే అనుకున్నాం కదా సార్. 2015లో శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఆయన పాపం ఎక్కడి నుంచో రాళ్ళు తెచ్చారు, ఇసుక తెచ్చారు, మట్టి తెచ్చారు, అన్ని చేశారు. కానీ అది దాని పనులు ఎంతవరకు ఆగిపోయినాయి మనకు తెలుసు. అటువంటి పరిస్థితే మళ్ళీ ఇప్పుడు వస్తుందా అని రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది సార్. ఏం లేదు, చాలా మంచి రోజులు వచ్చాయి. మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పట్టుదలతో బాగా ఈ వయసులో ఆయన కష్టపడుతున్నాడు. అదిగాక మంచి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని రాష్ట్రాన్ని ఏకం చేసే శక్తి పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు ఇచ్చాడు. ఆయన బాగా ఇద్దరిని చిన్న 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 ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇద్దరికి సయ్యద్ జరిపి రాష్ట్రాన్ని ముందుకు తెచ్చిపోయే భాగంలో ఎంతో కృషి చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అందువల్ల ఎలాంటి డౌటే లేదు. ఈ ముగ్గురు సారథ్యంలో మోడీ గారు బీజేపీ పార్టీ యొక్క సహాయంతో ఇక్కడ సహాయం అనే కదా భాగస్వామ్యం ప్రభుత్వ పరిపాలనలో ఉన్నాం. అందువల్ల ఒక బాధ్యత తీసుకుని అది మన అదృష్టం. ఆంధ్రలో అదృష్టం ఈ రోజు బీజేపీ పార్టీ ఇక్కడ పరిపాలనలో ఉంటాం భాగస్వామిగా. అందువల్ల డెఫినెట్ గా వస్తుంది. రేపు ఈ టైంకెల్లా మీరు మంచి మంచి మళ్ళా కలుసుకుంటాం. మంచి అభివృద్ధి పథకాలు అన్ని కూడా ఆయన బాగా చెప్పిపోతాడు. రెండోది పోలవరం ఉంది. పోలవరం ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కట్టినప్పుడు అక్కడ లోపాలు జరిగినప్పుడు ఏమవుతుందండి, ఆ ఇల్లుని మళ్ళా అది అందులో డ్యామ్ చాలా జాగ్రత్త తీసుకోవాలా. అక్కడ మీరు ఇంటా ఉంటారు డయాఫ్రామ్ వాళ్ళు చాలా పొరపాటు జరిగి ఉంది. మళ్ళా రీకన్స్ట్రక్ట్ దీన్ని ఈ విధంగా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే కొంత భాగం తీసేయాల్సి వస్తుంది. మళ్ళా దాన్ని అంతా రీసర్వే చేసి మళ్ళా తిరిగి పాత ఇల్లు మళ్ళా తిరిగి కొత్తగా కట్టినంత పని అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. అది చిన్న సబ్జెక్ట్ కాదు సార్, టెక్నికల్ గా. అవును. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా మారిందో ఇక్కడ ఏపీలో కూడా పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అలాగే మారిపోయింది. అందువల్ల అది చిన్న విషయం కాదు. అది టెక్నికల్ మ్యాటర్స్ లో తలదూర్చిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళకి టైం పడుతుంది. పోలవరం మన అదృష్టం. బీజేపీ పార్టీ ఆంధ్రాలో మన భాగస్వామిగా మన పరిపాలన ఉంటూ మన ఆంధ్రుల అదృష్టం. మోడీ గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా రేపు మన అందరం స్వాగతం పలుకుతూ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ రేపు ఈ టయానికి డెఫినెట్ గా మీరు వింటారు. ఇంకోసారి వీలుంటే కూడా కలవండి, కలుసుకుని మాట్లాడుకుంటాం. రైట్ సార్, మీ యొక్క ఆశాభావానికి మేము కూడా జరగాలి, మంచిగా జరగాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో జాప్యం అయింది. ఏదైతే ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మన రాష్ట్రంలో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మంచిగా జరగాలని మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కూడా ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన ప్రాంతంలో రాజధాని ఏర్పడితే ఎంతో బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు కానీ మన యొక్క పొలాలు కానీ లేకపోతే ధరలు కానీ బాగుంటుంది ఒక పరిస్థితి అనేది ఒక ఆలోచన విధానం. కాబట్టి మీరు చెప్పిన దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు.